నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది చేసినా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియా పరంగా డబ్బులు అడగడం, ఏదైనా ఆపద ఉంది, అవసరం ఉంది, యాక్సిడెంట్ అయిందంటే డబ్బులు అడిగితే అది వేరే విధంగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మేము ఆర్థికంగా నష్టపోయాం, మా దగ్గర డబ్బులు లేవు అంటే సోషల్ మీడియా బెగ్గింగ్ ఎక్కువైపోయిందనే చెప్పుకోవాలి. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్సర్లుగా, ఎంత యూట్యూబర్లుగా, ఎంత టెక్ యూట్యూబర్లుగా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తులు కూడా లక్షలు అంటే కోట్లు అంటే నమ్మలేము. యూట్యూబ్ ద్వారా అంటే కేవలం యూట్యూబ్ ఇన్కమ్ ద్వారా కోట్లు అంటే నమ్మలేం, కానీ లక్షలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంపాదించారు. అంటే టాప్ యూట్యూబర్స్లో, ముఖ్యంగా టెక్ యూట్యూబర్స్లో ఈరోజు ఇద్దరు టెక్ యూట్యూబర్స్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. అదే టెక్ యూట్యూబర్ అంటే ఒక టాప్ యూట్యూబర్ అని చెప్పుకోవాలి, ప్రసాద్ ఇన్ టెక్ ఒక టాప్ యూట్యూబర్. అలాగే సాయి కృష్ణ చాలా సంవత్సరాలుగా, దాదాపు ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను వీడియో చేస్తున్నాను కంటెంట్ క్రియేటర్ కోసం అని. ఇక్కడ ముఖ్యంగా యూట్యూబర్స్ కోసం లేక నార్మల్ జనాల కోసం యూట్యూబ్లో వీడియోలు చేయడం అది ఒకటి అయితే, కంటెంట్ క్రియేటర్స్ కోసం క్రియేటివ్ కంటెంట్ అంటే కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్లో మనీ ఎంత వస్తాయి, యూట్యూబ్లో వీడియోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఏ విధంగా ఉండాలి, ట్యాగ్స్ ఏ విధంగా పెట్టాలి, ఎస్ఈఓ వర్క్ ఏ విధంగా చేయాలి, అంటే యూట్యూబర్స్ కోసం, కంటెంట్ క్రియేటర్స్ కోసం, క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళలో ఒకరు సాయి కృష్ణ. చాలామంది అలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యూట్యూబ్లో ఎంత మనీ వస్తాయి, వేవ్ వ్యూస్కి ఎంత వస్తాయి, లక్ష వ్యూస్కి ఎంత వస్తాయి, మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి, డ్యూరేషన్ ఎంత ఉండాలనేది చాలామంది చేస్తున్నారు. కానీ చాలా రోజుల నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న వ్యక్తుల్లో సాయి కృష్ణ ఒకరు. నిజంగా నేను సాయి కృష్ణ ఒక వీడియో రిలీజ్ చేసిండు ప్రసాద్ టెక్ యూట్యూబర్ కోసం, 100 కోట్ల యూట్యూబర్ అని చెప్పి. ఆ వీడియో చూసిన వెంటనే చాలామంది ఈ ప్రసాద్ పైన వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ పెడితే ప్రసాద్ తట్టుకోలేక ఎమోషనల్ అయ్యి ప్రసాద్ అండ్ టెక్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో ప్రసాద్ వీడియో చేసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారేమో, ఇద్దరు వీడియో డిలీట్ చేసేసుకున్నారు. కానీ డిలీట్ చేసినాక ఇప్పుడెందుకు వీడియో చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు ఏం జరిగింది, అసలు ఈ ఆన్లైన్ బెగ్గింగ్ ఏంది, ఎంత పేరు సంపాదించి ఎమోషనల్గా మాట్లాడి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి విధంగా డబ్బులు అడగడం ఏంటి అని చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అసలు అంత టాప్ రేంజ్ పోయి అంత ఫేమస్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత బెగ్గింగ్ అవసరమా, డబ్బులు అడగడం అవసరమా? ఇక్కడ ఫ్యాక్ట్స్ కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తే, నిన్న సాయి కృష్ణ వీడియో రిలీజ్ చేసిండు, చాలా ఎమోషనల్గా మాట్లాడినాడు. దాదాపు 17 minutes మాట్లాడినాడు. ఒక టాప్ యూట్యూబర్ అంటే ప్రసాద్ ఇన్ టెక్, 100 కోట్ల యూట్యూబర్. ఆయన నార్మల్గా ప్రమోషన్స్కి 50,000, 1,00,000 తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ 100 కోట్లు సంపాదించాడు. ఆయన ఏ విధంగా సంపాదించాడని నేను చెప్పను. ఇప్పటికే చాలామంది బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు సంపాదించాలని అంటున్నారు, కానీ ఈయన 100 కోట్లు సంపాదించాడు. ఏ విధంగా సంపాదించాడో నేను చెప్పను. నేను 10 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను, చాలా వరకు కంటెంట్ క్రియేట్ చేశాను, నేను పెద్ద కంపెనీని పెట్టుకున్నాను, చాలామంది ఎంప్లాయీస్ నా పైన డిపెండ్ అయి ఉన్నారు, నేను లాస్ అయినాను, నాకు డబ్బులు కావాలి. నేను చాలామందికి హెల్ప్ చేసినాను, వాళ్ళని కూడా అడుగుతున్నాను. ప్రముఖ యూట్యూబర్ అంటే ప్రముఖ టెక్ యూట్యూబర్ ప్రసాద్ గురించి చెప్తూ నేను ఆయనను కూడా డబ్బులు అడిగాను. 100 కోట్లు సంపాదించాడు, నేను డబ్బులు అడిగితే నన్ను ఒక డబ్బుల కోసం ఒక వీడియో చేసి నీ ఛానల్లో పెట్టుకో, రీచ్ వస్తుంది కదా అన్నాడు. నీ ఛానల్లో పెట్టుకో, డబ్బులు కావాలని చెప్పి డబ్బుల కోసం వీడియో చేస్తే చాలామంది చూసి డబ్బులు వేస్తారు అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయినాడు. సాయి కృష్ణ కూడా అప్పటికే మిక్చర్ కామెంట్స్ వచ్చినాయి, కానీ ఎక్కువగా ప్రసాద్ అంటే ఫ్రెండ్ కదా, తెలిసినవాడు కదా, 100 కోట్లు సంపాదించి ఒక 30 లక్షలు ఇవ్వలేకపోయావా? ఎందుకంటే సాయి కృష్ణకు కావాల్సింది 30 లక్షలు. తన పైన ఎంప్లాయీస్ డిపెండ్ అయి ఉన్నారు అంటున్నారు. తన పైన ఎంప్లాయీస్ డిపెండ్ అయి ఉన్నారు, తన పైన తను రెంట్ కట్టుకోవాలి, ఆఫీస్ రెంట్ కట్టాలి, తనకు సొంత ఇల్లు కూడా లేదు, 13,000 రెంట్ అని చెప్పేసి ఇక్కడ సాయి కృష్ణ చెప్తుండు. ఇలాగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలుసు. ఇక్కడ ఆయన టెక్ యూట్యూబర్, ఆయన ఏదో పిక్సెల్ కంపెనీ పెట్టుకున్నాడు, చాలా మందికి అంటే చాలా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి పే చేయాలా, రెంట్ పే చేయాలి. ఆయన సొంత ఇంటిదంటే ఎలాగో పే చేసుకోవాలి బతకడానికి. కానీ ఇక్కడ సాయి కృష్ణ వచ్చి బయటికి చెప్తుండు, మార్కెట్లో ఈ టెక్ యూట్యూబర్స్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ కాదు, ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ ఏవైతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, న్యూస్ ఛానల్స్ చాలా వరకు 90% యూట్యూబ్ ఛానల్స్. ఇక్కడ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ 90% యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ పైన ఇన్కమ్ లేకుండా ఛానల్స్ రన్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా సరిగా శాలరీస్ ఇవ్వట్లేదు. ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడుపుతున్నారు. ఏదో బండి కదులుతుంది కదా, బండి నడుస్తుంది అనే విధంగానే నడుస్తున్నారు. వాళ్ళకు ప్రమోషన్స్, సినిమా ప్రమోషన్స్, లేకపోతే ఏవైనా ఎలక్షన్స్ వస్తే అప్పుడు కాన్ఫిడెంట్గా శాలరీలు ఇస్తున్నారే తప్పితే ఎవరు కూడా మంత్లీ పే చేయట్లేదు. ఎవరు కూడా మంత్లీ శాలరీస్ ఇవ్వని వాళ్ళు, మంత్లీ శాలరీస్ ఇవ్వని యూట్యూబ్ ఛానల్స్ 50% ఉన్నాయి.
వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ సీఈఓలు కానీ ఆ ఛానల్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి నేను ఛానల్ నడుపుతున్నాను, నాతో అవ్వట్లేదు, నాకు హెల్ప్ చేయండి అని మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఒకటి. రెండోది, నిన్న సాయి కృష్ణ చెప్తున్నాడు, నేను వెళ్ళి అడిగితే ఇదే ప్రసాద్ని నేను డబ్బులు అడిగితే యూట్యూబ్లో వీడియో పెట్టు డబ్బులు అడగని చెప్పిండు, నాకు బాగా బాధ అనిపించింది అని అన్నాడు. అని మళ్ళీ ఏం చేసిండు ఆయన, లాస్ట్కి నాకు హెల్ప్ చేయండి, నాకు 30 lakhs కావాలి, ఎవరెవరైతే 10,000 ఇస్తారా 20,000 ఇస్తారా, నేను మళ్ళీ సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేస్తాను, నా లింక్ ఉంటుంది, నా లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేయండి, లేకపోతే కిందన QR కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి నాకు డబ్బులు పంపించండి అని చెప్పిండు. నాకు 30 lakhs రీచ్ అయిన తర్వాత నేను ఆ లింక్ని ఆఫ్ చేస్తాను, ఆ QR కోడ్ని తీసేస్తాను అని చెప్పిండు. ఆ లింక్ చూసిన కొంతమంది, ముఖ్యంగా అక్కడ చిరమర్తి, ఆయన ఫుల్ నేమ్ ఐడియా లేదు, చిరమర్తి గారు, ఆయన వెంటనే 1 lakh వేసిండు. తమ్ముడు 1 lakh వేసిన చూసుకో అన్నాడు, ఇంకో 1 lakh సాయంత్రానికి పంపిస్తా అన్నాడు. ఇలా అంటే ఒక పర్సన్ ఎమోషనల్ అయినప్పుడు అందరికీ బాగానే అనిపిస్తుంది. కానీ కష్టాలు అందరికీ ఉన్నాయి కదా. ఇంత 7 lakhs 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉండి నువ్వే విధంగా ఆలోచిస్తుంటే, వాడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా నడపాలో అర్థం కాక కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏం చేయాలో తెలియకుండా చాలా మంది వదిలేసి డబ్బులు లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎమోషనల్ వీడియో పెట్టినావు, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు నీతో ఆనప్పుడు, అంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు, అంతమంది ఎంప్లాయీస్ నీ కింద వర్క్ చేసినప్పుడు ముందే వాళ్ళకి చెప్పాల్సింది ఈ విధంగా ఉంది పరిస్థితి. కానీ ఇలా పబ్లిక్గా నువ్వు డబ్బులు అడిగి తీసుకోవడం, ముఖ్యంగా ఒక యూట్యూబర్ గురించి మాట్లాడడం, ఆ యూట్యూబర్ వీడియో కూడా పెట్టిండు, నువ్వే ఎక్కువ బ్లేమ్ అయినావు, సాయి కృష్ణ ఎక్కువ బ్లేమ్ అయినాడు. అంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని, ఆన్లైన్ బెగ్గింగ్ అని బాధ ఉండొచ్చు. నేరుగా డైరెక్ట్గా నీ బాధ చెప్పుకొని అడిగింది వేరు ఉంటుంది. 100 కోట్ల యూట్యూబర్ ఇలా అడిగితే ఇలా చేసిండు, ఆయన చూపిస్తున్నాడు ప్రూఫ్స్. ప్రసాద్ దాదాపు నేను ఒకసారి 1 lakh, ఒకసారి 1 lakh, ఒకసారి 60,000 వేసినాను, ఇంకెక్కడి నుంచి వేయాలి అని. ఎన్ని కోట్లున్నా వాడికి నెలకి 1 lakh ఇన్కమ్ ఉన్నా కూడా పక్కవాడికి 5,000 కూడా ఇవ్వడు, ఒక 2,000 కూడా ఇవ్వడు. ఎందుకు ఇవ్వాలి? వాడి కష్టం వాడిది, వాడెందుకు ఇవ్వాలి డబ్బులు? ఎవరి కష్టం వాళ్ళది. హుషారున్న ఉందే దునియా. మనం సంపాదిస్తున్నాం కదా, తోటి ఫ్రెండ్కే ఇవ్వడు, సరే అప్పిస్తాడేమో, ఆ నెక్స్ట్ మంత్ ఇవ్వడు కదా, ఊరికైతే ఇవ్వడు కదా. ఒకసారి అంటే ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు, 4సారి ఎందుకు ఇస్తారు? ఏం అవసరం? ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో మనిషి నార్మల్గా డబ్బులున్న వ్యక్తులే ఎవరు అనుకోకుండా వచ్చిపడ్డ డబ్బులున్నా కూడా ఇవ్వరు. అలాంటిది కష్టపడి వచ్చిన డబ్బులు ఎందుకు ఊరికే ఇవ్వాలి? వాళ్ళ కష్టం, వాళ్ళ టైం ఎంత పెడతారు. మొత్తానికి ఇక్కడ సాయి కృష్ణ ప్రసాద్ టెక్ పైన వీడియో చేసి ప్రసాద్ని బ్లేమ్ చేద్దాం అనుకున్నాడు. ప్రసాద్ ఇట్లా డబ్బులు అడుగుమన్నాడు, ఆన్లైన్ బెగ్గింగ్ చేయమన్నాడు, వీడియో పెట్టి అడుగుమన్నాడు అన్నాడు. లాస్ట్కి ఆయన వీడియో పెట్టి డబ్బులు అడిగినాడు. కానీ మొత్తానికి ప్రసాద్ని బ్లేమ్ చేయాలనుకున్నాడు. ప్రసాద్ విత్ ప్రూఫ్స్ బయటికి పెట్టిండు. వాస్తవానికి సాయి కృష్ణ వీడియో చూసినప్పుడు నేను కూడా బాగా ఎమోషనల్ అయినా. అరే ఎందుకు, కొంతమందికి సరిగా ఐడియా ఉండదు, తెలివి ఉండదు. కానీ ఖచ్చితంగా దేవుడు ఎవరికి ఎంత తెలివి వేయాలో అంత తెలివి ఇస్తాడు. మనం అనుకుంటాం అరే పాపం కదా వీడికి తెలియలేదు, అయ్యో వాడు పాపం, వాడు అమ్మాయి కూడా అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కడికి చిన్న పిల్లాడి చేతిలో చాక్లెట్ గుంజుకుంటేనే వాడు ఊరుకోరు. అలాంటిది ఎవరి తెలివి వాళ్ళకి ఇస్తాడు. ఖచ్చితంగా సాయికృష్ణ కష్టాలు ఉండొచ్చు, ఖచ్చితంగా కష్టాలు గట్టెక్కుతాయి ఏదో ఒక రోజు. కానీ నువ్వు ఇంత లాస్లో పెట్టుకొని ఇంత ఎంప్లాయీస్ నీ కింద పని చేయించుకోవడం అయితే రాంగ్. నీతో కానప్పుడు కొన్ని రోజులు ముందే ఏదైతే అది ఆపద మన మీదికి రాకముందుకే వాళ్ళు కొద్ది మందిని ఎవరి దారి వాళ్ళు చూసుకోమని చెప్పాలి. అప్పు చేసి మరి నువ్వు శాలరీలు ఇస్తున్నావు, ఈ 30 lakhs కూడా తీసుకున్నావు. ఈ 30 lakhs తీసుకొని శాలరీలు ఇచ్చిన తర్వాత కూడా నీ పని, నీ కంపెనీ సక్సెస్గా రన్ అవ్వకపోతే ఏంది పరిస్థితి? మొత్తానికి ఇక్కడ సాయి కృష్ణ అంటే చాలా ఓవర్ థింక్ చేసి చాలా లో అయినాడు. డబ్బులు వచ్చి ఉండొచ్చు, కానీ ఇలా వేరే పర్సన్, అది ఎవరైనా ఉండొచ్చు, ఇంట్లో పర్సన్ అయినా ఫ్రెండ్ అయినా కూడా ఎవరిని కూడా వాళ్ళ డబ్బులు అవి వాళ్ళ ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ప్రసాద్ ఆల్రెడీ ఒక 1 lakh ఒకసారి, 1 lakh ఒకసారి, 60,000 ఒకసారి ఇచ్చిండు. ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఆయనను బ్లేమ్ చేసినావు. ముఖ్యంగా వాళ్ళ కొడుకుని బ్లేమ్ చేసిండు సాయి కృష్ణ. కొడుకు బర్త్డే అంట అమెరికాలో చేసుకుంటాడు, ఆయన అమెరికాలో చేసుకుంటాడు, లండన్లో చేసుకుంటాడు. ఆయన ఇష్టం, ఆయన కష్టపడిన డబ్బులు, నీ దగ్గర దొంగిలించిన డబ్బులు కాదు కదా. సో ఆయన కూడా చెప్తున్నాడు, నా సొంత ఉన్న వాళ్ళే, నాతో ఉన్న వాళ్ళే నాకు వెన్నుపొడి పొడిచి వెళ్ళిపోయారు, ఒక సంథింగ్ 5 crores వరకు లాస్ అయినా అని. సో మొత్తానికైతే ఇక్కడ సాయి కృష్ణదే తప్పు. సో సాయి కృష్ణ వీడియో చేసిన తర్వాత ప్రసాద్ వీడియో చేయడం, సాయి కృష్ణ డిలీట్ చేసిండు వీడియో, ప్రసాద్ కూడా డిలీట్ చేసిండు. మొత్తానికి సాయి కృష్ణ కష్టాల నుంచి గట్టెక్కాలని అయితే మనందరం కోరుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.